ఏం పేరు నీ పేరు? నరసింహులు. నరసింహులు. అంటే కొనడానికి వచ్చావా అమ్మడానికి వచ్చావా? ఇక్కడికి అమ్మటానికి వచ్చినాం. అమ్మడానికి వచ్చావా? ఏంటది? చిక్కుడుకాయ. చిక్కుడుకాయ. ఎంత పండించావు? ఎకరానికా? ఎకరానికి 20 కిలోలు పడుతుంది. ఓకే. కిలో అంటే గిట్టుబాటు ధర ఏమైనా వస్తుందా ఇక్కడ? వస్తాయి. ఏమొస్తుంది? ఏమొస్తలేదు. ఎందుకని? ప్రభుత్వం మంచిగానే ఇస్తుంది కదా ధరలు. అవి ఏమి ఇస్తలేదు ప్రభుత్వం. వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్. వేస్ట్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, 421 హామీలు అన్నారు, అంతా మంచిగానే ఉంది కదా అంటే ప్రభుత్వ పాలన చూస్తుంటే. వేస్ట్ బాబులు కాంగ్రెస్ బాబు. వేస్ట్ బాబు ఇది ప్రభుత్వం. వేస్ట్. ఏది లేదు. ఎందుకు అది ఏమి ఇస్తున్నాడు? ఏది లేదు. ఇల్లు కట్టుకుని పైలు ఇస్తాను, అవి ఇస్తున్నాడు, ఇవి ఇస్తాడు. వేస్ట్. ఇప్పుడు కాదు మరి రైతు భరోసా పైసలు కూడా వేసిందని చెప్తున్నారు కదా. వేస్తాడు. ఏడేస్తాడు. వేస్తాడు. వేస్తాడు. ఎట్లుంది మరి అంటే కాంగ్రెస్ పాలన ఎట్లుంది? వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ మీకు ఎన్నరు రాదు. మళ్ళా తెలంగాణ వస్తేనే అంత గట్టిగా. కాంగ్రెస్ అంతా వేస్ట్. మాకు ఏ రూపాయి రాలేదు. ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తాడు. 5 లక్షలు పోయి వేస్ట్. అది ముగ్గు వస్తాను రాలేదు, చేయలేదు, ఇంతవరకు ముగ్గు వేయలేదు. ఆయన ఒక్క హామీ కూడా అది చేయలేదు. అది అట్లా 45 ఇళ్ళు వచ్చినాయి. 45 ఇళ్ళకి ఒక ఇంచు ఎక్కువ రూపాయి అన్నాడు. మరి వాళ్ళే ముగ్గు వస్తున్నారు. వాళ్ళు ముగ్గు వస్తలేరు. మా సొంత భూముల్ని వాళ్ళు కట్టిస్తలేరు. వాళ్ళ పేరు పెట్టుడేంది, మాకు కట్టకపోవడం ఎందుకు? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్ ఎట్లా ఉంది? వేస్ట్. అది ఫ్రీ బస్ కూడా వేస్ట్. అది కూడా వేస్ట్. ఆ ఫ్రీ బస్ పైసలు తీసుకుని పెట్టరు కానీ కరెంట్ కూడా తక్కువ చేసిండు. 24 గంటల కరెంట్ 200 యూనిట్ కరెంట్ ఫ్రీయే కదా మీకు? లేదు. మొత్తం మోటార్లు కాలిపోతున్నాయి. మందికే పెట్టుడు. రాత్రులు కరెంట్ ఉంటుందా అసలు? కరెంట్ సగానికి సగం పోయింది. సగం తీసేసిండు, సగము మా ఇస్తుండు. సగం అమ్ముకుండా అయిపోయింది. మాకు ఉన్న మోటార్లు వేసుకుంటా పని చేసినా కొద్ది ఆ ఉన్న మోటార్ కలిపోతుంది. మంచిగా రైతులు ఇగో మా ఒక్క హామీ కూడా పరిపాలన కాలేదు. ఇవాళ రైతు బంధు వేస్తున్నాడు, వేయలేదు. 7,000 వేస్తున్నాడు పంటకు. 7,000 వేయలేదు. 6,000 వేస్తున్నాడు. అవి కూడా ఇంకా జమ కాలేదు. ఇప్పుడు మన ఆనకాలం నాట్లు వేసే సీజన్ వచ్చింది. ఆ పైసలు లేవు, ఈ పైసలు లేవు, ఇయ్యాలా రేపు అని జరుపుకుంటూ పోదుడే కానీ లంబడాయిదా పెట్టుడే కానీ ఇంకో ఆలోచన లేదు. పెట్టి ఆయన సంపాదించుకోవాలి అనే ఉద్దేశం ఉంది. అంతే. ఈ వేరే ఏం లేదు. ప్రజలకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలకు తెలియజేసుకుంటున్నాం. అంతే. కాంగ్రెస్ పాలన వేస్ట్. అది ఉన్న రోజులు బంగారు తెలంగాణ లేక మంచిగా. ఎవరున్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు. ఈ కాంగ్రెస్ వచ్చింది, ఆగం చేసేసింది. సంసారాలే ఆగమైంది. నువ్వేం చెప్తావు తాత? వ్యవసాయం చేస్తాం మేడం. అవునా? వచ్చిందా మళ్ళీ రైతు భరోసా పైసలు అవి పడ్డాయి నీకు? పర్లేదు మేడం. రైతు బంధు పర్లేదు, మాఫీ కాలేదు, ఏది లేదు. మాఫీ కాలేదు అందరికి. మాఫీ వానాకాలం వచ్చింది, ఈ పాటికి మళ్ళీ పడాలేమో కదా మీకు రైతు బంధు పైసలు అయ్యి. రైతు బంధు పర్లేదు, మాఫీ కాలేదు, ఏది లేదు. మాఫీ కాలేదు, రుణమాఫీ కాలేదు. ఏం కాలేదు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన గురించి? ఎట్లున్నా ఈ ఆగం పద్ధతి ఉంది. ఆగం పద్ధతి ఎట్లున్నా లాభం లేదు. వేస్టే. అంత ఆగం ఉంది మేడం. అదేమో మంచిగానే అందుతున్నాయి కదా గ్యారెంటీలు అయ్యి, ప్రజలంతా మంచిగానే హ్యాపీగా ఉన్నారు. మాఫీలు ఉంది మేడం. ఏం మాఫీలు? అంత ఆగమే ఉంది. రిజిస్టర్ చేస్తాని దాని గురించి పెట్టిండు, పరిపాలన పెట్టిండు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. మరి రైతు బంధు కూడా సగం మందికి వచ్చింది, సగం మందికి రాలేదు. ఏది కరెక్ట్ లేదు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఎట్లా అంటే ఏం చెప్తాం మేడం, బస్సులో కూడా ఫ్రీ పెట్టిండు. మంచిగానే ఉంది కదా అంటే ఫ్రీ బస్ అంటే ఆడవాళ్ళకి అది బాగానే ఉంటుంది కదా. బాగానే ఉంది కానీ కాకపోతే ఏంటంటే అది ఫ్రీ పెట్టిండు. ఇక్కడ లిక్కర్ మీద పెంచిన రేటు, అక్కడ మళ్ళా నువ్వు నూనె పప్పులు దీనికి అన్నింటిలో రేట్లు పెంచేసిండు. మళ్ళీ ఏది కరెక్ట్ ఏం లేదు అంత. ఇప్పుడు ఇప్పుడు 18-19 నెలల పాలన గురించి సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు?
సింగిల్ చెప్పాలంటే అంత ఏం లేదు చేసి ఏం పెద్దగా ఏం అంత చేసింది ఏం లేదు. ఇక్కడ తీసింది అట్లా అలాగే అంతే తప్ప కానీ మాకు పెద్దగా ఏం చేసింది ఏం లేదు ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్, ఏమైనా చేస్తారని ఆశిస్తున్నారా మీరు? ఇప్పటికైతే మాకైతే అంత పెద్ద ఏం ఆశిస్తుంది లేదు. నమ్మకమే పోయింది ఆయన మీద. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. ఈ 2 సంవత్సరాలే ఓడగొట్టుకుంటే ఇంకేముంది ఆయన? ఏం లేదు ఆయన. అంటే 2 సంవత్సరాలు మొత్తం అర్థమైపోయిందా నీకు? అర్థమైపోయింది. ఆయన చెప్పిండు ఎవరు లోన్ ఇస్తలేరు ఎవరు నమ్మతలేరు అన్న మాట మాట్లాడిండు ఆయనే. మునుసులు అందరు చిన్న చిన్న పొలం ఉన్నారు. మరి ఇప్పుడు మరి ఆయనే అంత పెద్ద మనిషికి ఎట్లా మాట్లాడినప్పుడు మాడిమంటలకి ఎట్లా పరిస్థితి చెప్పు. సరే ఇగో ఇదంతా కాదు కానీ అందాల పోటీలు పెట్టింది కదా, మీకు ఏమనిపించింది చెప్పండి? ఇక ఆ పోటీల గురించి మాకు అర్థం కాదు మేడం. మాకు ఏంటంటే మాకు రైతులకు ఏదైనా మసాలకు ఏదైనా దానికి తక్కువ ఉండాలి, మందులకు ఏదైనా ఏదైనా దానికోసం సపోర్ట్ చేయాలి సార్ రైతు. అంటే గిట్టుబాటు ధరలు ఇస్తున్నారు అసలు? రేటు కూడా జర తగ్గియాలి. ఇప్పుడు ఈ నెలలనే 2 మాట పెంచుడు రేటు, బిల్లు మీద పెంచుడు, మందు మీద పెంచుడు. మేము ఇటువంటి ఇప్పుడు పనిచేసే రైతులం ఏంటంటే పొద్దు మీద 9 ఉంటుంది. మేము ఈ రాజకీయమే లిక్కర్ దంద అయిపోయింది మొత్తం. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన పెంచుండు, ఇప్పుడు ఉన్నప్పుడు ఈయన 2 సార్లు పెంచుండు. ఎంత పెంచండి ఇప్పుడు? ఎంత పెంచు 20 రూపాయలు పెంచుండు 2 సార్లు. అంటే 20 రూపాయలు కూడా ఎక్కువనే అవుతుందా మీకు? ఎట్లా ఎక్కువ అయిందంటే కాదు అమ్మది ఎక్కువ కాదా? నేను ఒక్క 20 రూపాయలు కాదు, దేశం అంతా ఉన్నారు తాగితే నాలేక. డైలీ కాదు, డైలీ మీరు ఎంత పే చేసి తాగుతారు? అది ఎంత తాగుతామని మీ లిమిట్ ఉంటుంది. అది సగం తాగుతాం, కూడ తాగుతాం, 2 కూడలు కూడా తాగుతాం, చెప్పలేము. మళ్ళీ రేట్లు పెంచితే మళ్ళీ రేట్లు ఏం చేస్తాం మేము? తాగుతాం అంతే, ఇంకేం చేయలేము. తాగుడు మాత్రం బంద్ చేయరు. ఎట్లా బంద్ చేస్తారు? తాగుడు బంద్ అవుతుంది. వైన్స్ బంద్ చేసినాడు తాగుడు బంద్. వైన్స్ ఎవరు బంద్ చేయాలి? గవర్నమెంట్ బంద్ చేయాలి. బంద్ చేయకపోతే మీరంతా బతుకుతారా మళ్ళా? మా అబద్ధం. రేట్లు పెంచండి కదా వైన్స్ కి. రేటు కట్ అయింది మొత్తం, మోటార్లు కాలిపోతున్నాయండి. మోటార్ కాలిపోతున్నాయి, అప్పటోళ్ళు లేదు కరెంటు. రాత్రి 12 అంటే అప్పుడేమో 9 గంటలకు వస్తుండే నైట్, ఇప్పుడు 11:30కి వేస్తుండు, 12 గంటలకు వేస్తుండు కరెంటు. మళ్ళా పొద్దున కొద్దిసేపు బంద్ చేస్తుండు ఒక్కొక్క రోజు, తర్వాత 4:30కే బంద్ చేస్తుండు సాయంత్రం. ఇంతే కరెంటు సమస్యలు అయితే ఉన్నాయి. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పాలన గురించి లేదు మాకు, రైతు బంధు లేదు. మరి ఆయనకు పంపి. రుణమాఫీ అయ్యిందా మీకు? కాలేదండి, పూర్తిగా కాలేదు. కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఓవరాల్ గా ఏం చెప్తారు? అంటే కొంచెం కాంగ్రెస్ వేస్ట్ అని చెప్తున్నాను. కాంగ్రెస్ పాలన అంటే వాళ్ళకినే వస్తారేమో తర్వాత కానీ ఇప్పుడు ఫస్ట్ ఇచ్చినవి ఉన్నాయి కదా, రెడీగా ఉన్నాయి కదా, అవి ఇవ్వడానికే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంతే. ఇందిరా మిల్లు మీకు రాలే? ఇందిరా మిల్లు రాలేదు, ఇంకా ఇక్కడ ఇచ్చిరండి. ఒక బిల్ అన్న పాస్ కాలే, ఇప్పుడు ఏడిచ్చారు. 5 లక్షలు కూడా అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇచ్చారు, ఎవరికి ఇంకా ఎవరికి రాలే. మా ఊర్లో మాత్రం కాలే ఇంకా.